హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ చక్కగా పంకిన్ సూప్ చేసుకుందామండి. ఇది చాలా చాలా హెల్తీ. నిజంగా మన వెయిట్ తగ్గించడానికైనా కూడా, మన షుగర్ లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేయడానికైనా, అండ్ మన ఐ సైట్‌ని మెయింటైన్ చేయడానికి కూడా చాలా యూజ్‌ఫుల్ అనమాట. నిజంగా ఇది రెగ్యులర్‌గా మన డైట్‌లో తీసుకోవడం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాం. సో, దీనికి కావాల్సినవి పంకిన్స్, అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ, పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు, కొంచెం వెల్లుల్లిపాయలు అండ్ ఇది కూడా పెప్పర్ కార్న్స్. ఇది దోసకాయ కాదండి, గుమ్మడికాయ. సారీ, దీన్ని పంకిన్ అంటాము. సో, నెక్స్ట్ కుక్కర్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర యాడ్ చేసేసుకుందామండి. ఈ జీలకర్ర కొంచెం గోలుతున్న టైంలోనే ఒక్క పచ్చిమిర్చి, ఎందుకంటే సూప్ అనేది ఎక్కువ స్పైసీగా ఉండకూడదు. మీడియం స్పైసీగా ఉంటేనే బావుంటది. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, ఒక్క ఉల్లిపాయ వేసేసుకొని నిమ్మలంగా గోలించుకోండి. జస్ట్ 1 మినిట్, ఎక్కువ అవసరం లేదు దీనికి. జస్ట్ అట్లా గోలించుకున్నాక ఇందులోనే పెప్పర్ కార్న్స్ కూడా వేసేసుకుందాము. మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. జస్ట్ ఇట్లా కలుపుకొని, అది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. తర్వాత మనం చిన్నగా తరుక్కున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇది కుక్కర్‌లోనే చేసుకోవాలని ఏం లేదు. మీరు సింపుల్ ప్యాన్‌లో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే కుక్కర్‌లో అయితే 1 విజిల్ పెట్టేస్తే మనకి గుమ్మడికాయ అనేది ఉడికిపోతుంది చాలా ఈజీగా. ఇది కూడా కొంచెం గోలింది అనుకున్నాక ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని, నేను దొడ్డుప్పు వేసుకుంటున్నాను. అందుకే ఆ కలర్ అలా వచ్చిందనమాట. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పెట్టేసుకొని, పోసేసుకొని ఒక్క విజిల్ రానివ్వండి. విజిల్ వచ్చాక దాన్ని ఇట్లా మంచిగా స్మూత్ పేస్ట్ చేసేసుకోండి. చల్లారాక దాన్ని మళ్ళీ ఒక్కసారి బాయిల్ చేసేసుకుంటే మనకి పంప్కిన్ సూప్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీ ఉంటుంది. ఇట్లా మంచి ఈ కన్సిస్టెన్సీలో పెట్టుకోండి. మళ్ళీ చూపిస్తాను కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీలో పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ వింటర్‌లో డిన్నర్స్‌కి చాలా చాలా బావుంటది. ఇవాళ మా డిన్నర్ వచ్చేసి పంప్కిన్ సూప్ అండ్ మెథి పరాటా అండి. మీరేం తిన్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి